నేను చెప్పిస్తాను మీరు పోయి సీట్లలో అధ్యక్ష కూర్చోండి. ప్రశాంత్ రెడ్డి గారు, సీనియర్ కేటీఆర్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, కమలాకర్ గారు, ప్రశాంత్ మరి అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, అవకాశం సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, సునీతా లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. 10 నిమిషాలు ఇస్తున్నా. ఈరోజు నేను కోరుతా ఉన్న వారందరూ సీనియర్ శాసనసభ్యులు అధ్యక్ష. ఈరోజు ఏదో కౌశిక్ గారు చప్పట్లు కొట్టారంటే సరే, ఆ కొత్త శాసనసభ్యుడు కనుక ఏదో ఆనందం కలిగింది, కింద కూర్చుంటా అని చప్పట్లు కొట్టినట్టున్నారు. వాళ్ళు కూడా కొడితే ఎట్లా అధ్యక్ష? సభ గౌరవంగా ఉందా అధ్యక్ష? గౌరవంగా కనబడతా ఉందా అధ్యక్ష? ఒక్కసారి ఆలోచన చేయండి. అధ్యక్ష, ఈరోజు నేను మరొక్కసారి వారిని కోరుతా ఉన్నాను, మీరు 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 కూర్చోండి. ఇస్తాం ఇస్తాం ప్లీజ్ ప్లీజ్. ఈరోజు కేటీఆర్ గారు ప్లీజ్. అధ్యక్ష, సార్ నేను రాజేశ్వర రెడ్డి గారు ఈరోజు మేము వారు సభలో ఉండాలని, చర్చలో వారందరూ కూడా పాల్గొనాలి, డిబేట్లో పాల్గొనాలి, ఏ అంశం చెప్పినా పాజిటివ్గా తీసుకోవాలనే ఉద్దేశంతోనే పొద్దున్న నుంచి కూడా మా మంత్రులందరం కూడా కూర్చొని ప్రతి పాయింట్ని కూడా నోట్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఆ స్పిరిట్ని వారు మర్చిపోయి సభా గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా స్టాండ్ తీసుకోవాలనుకున్నా సభా గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు నడవాలని మీ తర్వాత అందరూ చాలామంది సీనియర్ శాసనసభ్యులే ఉన్నారు అక్కడ. కొత్తగా వచ్చిన ఒకరిద్దరు తెలియకుండా ఉంటే మరి వారిని ఈ విధంగా సభా సాంప్రదాయాలు సరికాదని చెప్పాల్సిన ధర్మంని మర్చిపోతా ఉన్నారు అధ్యక్ష. నేను ఈరోజు కోరుతా ఉన్నాను, మళ్ళొక్కసారి కోరుతా ఉన్నా, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పటం జరిగింది, ప్రతి క్లారిఫికేషన్కి సమాధానం చెప్పటం జరిగింది. గత ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాల విషయంలో విషయాలను కూడా సభా దృష్టికి, ప్రజల దృష్టికి